హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిది. నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇలా మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెడుతున్నాను. ఎందుకంటే ఓకే, కార్తీక మాసం అయిపోయింది. అమావాస్య నెక్స్ట్ డేనే మనకు మార్గశిర వస్తుంది కదా. అందులో ఫస్ట్ డే వచ్చేసి పాడ్యమి. ఆ రోజు వచ్చేసి మనం 33 ఒత్తులు అరటి డొప్పలో పెట్టేసి నదిలో రండి. ఇప్పుడు మనకు నదికి వెళ్ళేంత మన దగ్గరలో కూడా లేవు కదా. సో అందరూ వచ్చేసి తులసి దగ్గర ఒక టబ్లో వాటర్ పెట్టేసి అందులో వదులుతామన్నమాట. సో అదే చేయబోతున్నాను. దానికోసం నేను ఎర్లీ మార్నింగ్ 3కే లేసాను. అలాగే అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. చలి అయితే ఫుల్గా ఉంది. సో అందుకే ఇలా ఫుల్గా కవర్ చేసేసుకున్నాను. ఓకే, అన్ని వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 4 అవుతుంది. సో చూశారు కదా, తులసి ముందు ఇలా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? చీకట్లో కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది కదా, సో ఇంతే కనిపిస్తుంది. అలాగే తులసి దగ్గర నేను ఉసిరి కొమ్మ పెట్టి పూజ చేసుకున్నాను. ఓకే, తులసి దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇలా అరటి డొప్పలో ఒత్తులు నిలబడి ఉండడానికి ఇలా సపోర్ట్గా నేను కొద్దిగా ఇలా హోల్ లాగా చేస్తున్నాను. సో అందులో పెట్టేసి మనం ఒత్తులు కాల్చుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఇలా పెట్టేసి నేను ఒత్తులని కాల్చాను. 33 ఇవి ఈ టబ్లో ఉన్న వాటర్లో వదిలాను అన్నమాట. సో నాకు ఈ పూజ వచ్చేసి 5 వరకు అయిపోయింది కంప్లీట్గా. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎలా జరుపుకున్నారు అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఎవరెవరు ఇలా చేశారు అనేసి. ఓకే, చూసారు కదా, పూజ అయితే ఇలా జరుపుకున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో దేవుని దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఓకే, నా పూజ వచ్చేసి 5:30 వరకు ఇంట్లో అలాగే తులసి దగ్గర కంప్లీట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హర్షిత్ కోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి నేను ఒక మంచి రైస్ ఐటెం చేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీ అందరికీ కూడా ఆరతిస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు దానికోసం వచ్చేసి బౌల్ పెట్టేసి కొద్దిగా బటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే అది వేడైన తర్వాత ఒక 2 బగారా ఆకు, అలాగే నేను ఒక 5-6 మిరియాలు వేసుకుంటున్నాను. ఇంకా వేరే గరం మసాలా ఏమీ వేయట్లేదు. సో ఇది వచ్చేసి కిచిడి అంటారు, మేమైతే కిచిడి అంటాము. కాకపోతే అందులో ఎక్కువ పప్పు వేస్తాం కదా, నేను లైట్గా శనగపప్పు మాత్రమే వేస్తాను. అలాగే నేను కొద్దిగా జీలకర్ర వేసాను. అలాగే కొద్దిగా కాజు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
అలాగే కొద్దిగా శనగపప్పు అన్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఓకే, నేను వచ్చేసి ఫోన్ దగ్గరలో పెట్టి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఓకే, ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతకంటే ముందు పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. ఇవి కూడా వేసుకోవాలి. ఇంకా మనకు బీన్స్, ఇంకా ఆలు, ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. సో దాన్ని వెజిటేబుల్ పలావ్ అంటారు. నేను ఓన్లీ క్యారెట్ మాత్రమే వేస్తాను. ఓకే, ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా అల్లం వేసిన తర్వాత చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. సో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్ వచ్చేసి. కాబట్టి వాటర్ వచ్చేసి 1 గ్లాస్కి 1.5 మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను రైస్ వచ్చేసి 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఎక్కువసేపు నానబెట్టి ఉంటే మనకు 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది ఒకటికి. ఒకవేళ అర్జెంటుగా చేస్తున్నామంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలాగే నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. ఇవి మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేను వచ్చేసి ఈరోజు ఊరికనే బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, చూసారు కదా దగ్గర పడిపోయింది. ఒక్కసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మళ్ళీ. వావ్, చూసారు కదా మనకు కిచిడి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుంది, క్యారెట్, కాజు అన్ని పీసెస్. సో చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను హర్షిత్ బాక్స్లోకి రెడీ చేశాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను, తెల్ల వంకాయలతోటి. సో మేము వంకాయలు తక్కువ తింటాము. సో 2 వీక్స్కి ఒక్కసారి అన్నట్టు తెస్తామన్నమాట. సో ఇంతవరకు నా వీడియోలో వంకాయ టమాటా కర్రీ చూపించలేదు కదా. సో నేను ఎలా చేస్తాను అనేసి చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నాను కదా, ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మా ఇంట్లో వచ్చేసి వంకాయ కర్రీ అయితే చాలా తక్కువ తింటారు. అత్తయ్య వాళ్ళైతే అసలే తినరు. ఓకే, ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న
సాల్ట్ వాటర్లో అది కూడా. సో వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల అవి మనకు నల్లగా కాకుండా ఎలా కోసామో అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకే వంకాయ ముక్కల్ని అందులో వేస్తారు సాల్ట్ వాటర్లో. ఓకే, ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇవి మగ్గిపోయాయి ఒక 2 మినిట్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 టమాటాలు వేసుకున్నాను నేను, చిన్న సైజువి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇది మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో కారం వచ్చేసి కొద్దిగా వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఏ కర్రీలోనైనా కంపల్సరీ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకు చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది టేస్ట్. ఓకే, మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు పసుపు కుంకుమకి ఒట్టికి రమ్మన్నారు. సో మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళ ఇల్లు వచ్చేసి చాలా బాగుందండి. సో అందుకే నేను కొద్దిగా వీడియో తీశాను. అలాగే మేము ఇక్కడికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ కలిశారు. సో ఒక్క కాడిని అందరం కలుసుకున్నాము. చూసారు కదా, ఇంకా వీడియో స్టార్ట్ చేసింది అనేసి వీళ్ళు నవ్వుతున్నారన్నమాట. తను గాయత్రి, అలాగే కృష్ణవేణి గారు, అలాగే పద్మ అండి ఇంకో తను, అలాగే ఇక్కడ వచ్చేసి దేవిక, రమ, అలాగే అనురాధ గారండి ఇటు సైడ్ ఉన్నారు. సో మేమందరము స్కూల్ దగ్గర అందరం మీట్ అయ్యి అందరం మాట్లాడుకుంటాం అన్నమాట. సో అలా అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. సో రమ వచ్చేసి మమ్మల్ని అందరినీ పసుపు బొట్టుకి రమ్మంది. చూసారు కదా, తను కూడా తులసి దగ్గర పూజ చేసుకొని దీపాలు వదిలింది. సో మేము ఇక్కడ వచ్చేసరికి తను పసుపు బొట్టు అనేసి చెప్పింది. మేము అక్కడ వెళ్ళేసరికి తను లంచ్ ప్రిపేర్ చేసింది అనమాట. అక్కడే తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగు. ఎలా ఉంది అనేసి నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.